హాయ్. మనం ఇప్పుడు నెల్లూరు పశ్చిమాన ఉన్న జమ్మలగిరి పంబ అనే అడవిలో ఉన్నాం. ఆ, ఇక్కడుండే ప్రజలకి ఆకుకి తమలపాకి తేడా తెలియదు. ఆ, కానీ ఇక్కడున్న ప్రజలకి చాలా గొప్పతనం ఉంది. అదేంటంటే ఇది పెద్ద ఆటగాళ్ళు. ఆ, వీళ్ళు అష్టాచమ్మ, చెమ్మ చెక్క, తొక్కుడు బిళ్ళ లాంటి అతి భయంకరమైన ఆటల్లో ఆరితేరి ఉన్నారు. ఈ అడవి చాలా క్రూరమైనది. ఏంటి ఆ అరుపులు? ఆ, నేను చెప్పిన ఆటగాళ్ళు వీరే. ఎవరు మీరంతా? వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఆ, మనం ఇక్కడ మంచి ఆటగాళ్ళతో ఉన్నాం. ఆ, ఇతని పేరు పండుగాడు. ఇతనికి ముడితే దిమ్మ తిరిగిపోద్దంట. అవునా? అవును. నాకు నమ్మబుద్ధి పుట్టట్లేదు. ఆ, ఇతని పేరు మ్యాటర్ లేని నర్సయ్య. ఇతను పుట్టుకతోటి పుట్టి మోగవాడు. అవునా కదా? అవును దొరా. ఆ, చెప్పాను కదా ఇతనికి మాటలు రావాలి. ఇతని పేరు ఆకులేని నర్సయ్య. సరే, మనం వీళ్ళతో కలిసి ఈ అడవిలో విహరిద్దాం. పదండి, వెళ్దాం. వీళ్ళు దుంపలు దగ్గర వీళ్ళెక్కలేరా బాబు. సరే, ఇట్లాండి. ఈ అడవిలో మాకు దారి చూపించేది ఈ మోగవాడు మాత్రమే. అదిగో సింహం, దాన్ని కాల్చండి. మా మూగవాడి గన్ సరిగ్గా పేలినట్లేదు. నాకు దగ్గర గన్ పేలిపోతుంది. చాలా బాంబులు ఉన్నాయిగా. ఈ గబ్బునాయలు గబ్బు లేపాడు. ఈ అడవిలో ముద్దపప్పు ఆవకాయ ఎక్కడ దొరికిందో ఈ గబ్బునాయాల. పదండి, వెళ్దాం. దురదృష్టం, ఇతనితో కలిసి నేను ఇక్కడ. ప్రేమలో ఓడిపోయిన ప్రతి మగాడికి అమ్మా నాన్న గుర్తుగారు, అమృతమే గుర్తొస్తుంది. అదేంటో తెలుసా? మ్యాన్సన్ హౌస్. మన దురదృష్టశాత్తు ఈ అడవిలో మనకి మ్యాన్సన్ హౌస్ దొరకదే. దొరా, ఇక్కడ కళ్ళు చాలా ఉంటాయి. మైక్, అలా అయితే సాయంత్రం కల్లా మన గుడారాలకు చేరుకుని మధ్యపోన్లో మునిగి తేలాలి. ఏమంటారు? ఓకే, పదండి, వెళ్దాం. చిన్నప్పుడు మా అమ్మ నాకు గోరుముద్దు తినిపిస్తారు. ఓ పాట పాడేది. అది ఏంటంటే, ఇటు నెల్లూరంట, ఇటు ఒంగోలంట, మధ్య కావాలంట. ఈ పాట మా నెల్లూరు వాళ్ళకి బాగా తెలుసు. మీలో ఎవరైనా నెల్లూరు వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ విశ్రాంతి తీసుకుందాం. అది ఒక వర్షం కురిసిన రాత్రి. మా తాత మా అవ్వ ఫుల్గా తాగేసి ఇద్దరు కొట్టుకున్నారు. ఆ గొడవలో మా తాత చేతిలో ఉన్న మ్యాన్సన్ హౌస్ బాటిల్ తీసుకుని మా అవ్వ అన్నంత దూరాన్ని విసిరేసింది. ఇప్పుడు దానికోసమే మా అన్వేషణ. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మా తాతగారి పేరు మ్యాన్సన్ హౌస్ మాలకొండయ్య. మా తాతగారు చాలా గొప్పవారు. అతను ఎత్తిరిచి సర్దించకుండా తాగేవారు. మా తాత మంచి ఆటగాడు కూడా. నువ్వు గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. మా తాతకి మందు చూపుతో పాటు ముందు చూపు కూడా చాలా ఎక్కువ. నాకు మంచి అలవాటు ఉంది. అదేమిటంటే, నేను ప్రతిరోజు నిద్రపోయే ముందు మ్యాన్సన్ హౌస్ చుక్కేస్తాను. నాకు చుక్క ముక్క లేనిది నిద్ర పట్టదు. ఇప్పుడు మనం విశ్రాంతి తీసుకునే సమయం ఆసనమైంది. ఈ ఫుల్ బాటిల్ ఖతమైంది. मस्त शेड्स होणार नीला आम्हाला असा నాకు ఇప్పుడు కొత్త దొరికింది. తన పేరు నీర్జా. మా ఊరి నెల్లూరు. తనకి నా మీద చాలా మమకారం ఎక్కువ. కానీ వాళ్ళ బావ నా కళ్ళల్లో కారం కొట్టి తన లేపుకెళ్ళిపోయారు. వాళ్ళు చాలా కొడుకు. ఇవాళ నా సృజన పెళ్లి రోజు. తనకి పెళ్లి ఫస్ట్ టైమే, కానీ ఎంతమంది మూలు మార్చిందో తనకే తెలియదు.